తిరుమల లడ్డూ ప్రసాదంపై జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్లు కలిపారంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన టీటీడీ బోర్డు సభ్యుని హోదాలో ఉండి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం దారుణమన్నారు. గతంలో జంతువుల కొవ్వు అన్నారని ఇప్పుడు కొత్తగా యాసిడ్లు కలిపారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ విచారణలో ఎక్కడా జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలలేదని, రాజకీయ మనుగడ కోసం స్వామివారిని వివాదంలోకి లాగవద్దని హితవు పలికారు. అపవిత్రం చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతో ఇలవేల్పుగా కొలిచేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం మీద నిన్న కాకినాడలో జరిగినటువంటి జ్యోతుల నవీన్ గారు ప్రమాణ స్వీకార సభలో టీటీడీ బోర్డు మెంబర్ మరియు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అదే రకంగా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మరి పుండు మీద కారం చల్లినట్టుగా వారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మరి లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని చాలా తప్పుడు మాటలు మాట్లాడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతించడం జరిగింది. మరి సిట్ విచారణలో అక్కడ ఏ రకమైన జంతు కొవ్వు కలలేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చేసిన తప్పును సరిదిద్దుకుని స్వామివారికి భక్తులకి క్షమాపణ చెప్పాల్సింది పోను నిన్న సభలో జ్యోతుల నెహ్రూ గారు లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు పుండి మీద కారం చల్లినట్టుగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతో ఇలవేల్పుగా కొలిచేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం మీద నిన్న కాకినాడలో జరిగినటువంటి